discussing about Telugu Vyakaranam. Riyareddy, comment about Ditvakshalu. Good morning to one and all. My name is Riyareddy from Tarsi. Today I am telling about Ditvaksharam. ఒక హల్లు క్రింద అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దానిని ద్విత్వాక్షరం అని అంటారు. ఉదాహరణకి అమ్మ, అక్క, అన్నయ్య. థ్యాంక్ యూ. డియర్ కన్సీ, కమెంట్ అబౌట్ సంయుక్తాక్షరం. Good morning to one and all. My name is Kansi. I am studying third class. Today I would like to say about సంయుక్తాక్షరం. ఒక హల్లు క్రింద వేరే ఒక హల్లు ఒత్తుగా వచ్చి చేరితే దానిని సంయుక్తాక్షరం అని అంటారు. ఉదాహరణకి స్వాతి. థ్యాంక్ యూ. Good morning to one and all. My name is Kyanchandra. I am studying third class. Today I am telling about సంశ్లేషాక్షరం. ఒక హల్లు క్రింద రెండు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు చేరితే దానిని సంశ్లేషాక్షరం అంటారు. ఉదాహరణకి శ్రీ, రాష్ట్రము, వస్త్రము. థ్యాంక్ యూ. Good morning to one and all. My name is Vaishnavi from Tarsi. Today I am telling about వర్గ అక్షరాలు. గజల గబలు పరిషాది గజలు గబలు సరహా ఇన్యా ఇన్యా అనా నా మాలానా చికాలు యా రా బండిరా హారు అంతస్తములు హా హా సా సా మా ఉషములు. థ్యాంక్ యూ. Thank you, Reverend Father Rajareddy garu, teachers, sisters and my dear friends. Thank you for giving this opportunity. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. తడిసిన కన్నుల్లో